హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి పొడుపు కథలు, వ్యుత్పత్తి అర్థాలు అనే వాటి గురించి అయితే మనం ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసేద్దాం వచ్చేయండి. ఇవి డిఎస్సికి టెట్కి అయితే చాలా ఉపయోగపడతాయి. చూసేద్దాం వచ్చేయండి. రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు. నక్షత్రాలు. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చేపోయే వారికి వండిచ్చు బొమ్మ తేలు. మా అమ్మ చీరను ఎవరు మరువలేరు. ఆకాశం. నింగిలో ఎగురుతాను గాని పక్షిని కాను, తోక ఉన్నది గాని జంతువుని కాను, రెక్కలు లేవు గాని పైకెగరగలను, ఎవరిని నేనెవరిని గాలిపటం. పాకాల చెరువులో 10 గుంజులు, ఊపితే ఊగుతాయి పీకితే రావు, ఏమంటివి? చేతి వేళ్ళు. నిజమే కదా. నెక్స్ట్. కిటకిట తలుపులు, కిటారి తలుపులు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు కనురెప్పలు. అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు పెదవులు. తూకలేని పిట్ట 90 ఆమడలు పోతుంది పోస్ట్ కార్డు. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు మాణిక్య రత్నాలు రత్నమాణిక్యాలు పనసకాయ. చిలక, పామురం, కాకి, కుక్క సంబంధం లేని పదం. కుక్క అంటే ఈ 3 ఎగిరేవి. ఆవు, మీక, గాడిద, కోడి సంబంధం లేనిది కోడి. కోకిల, కుందేలు, ఎద్దు, గొర్రె వాటిలో సంబంధం లేనిది కోకిల. వేప చెట్టు, ఈత చెట్టు, తాడి చెట్టు, కొబ్బరి చెట్టు వీటిలో సంబంధం లేనిది వేప చెట్టు. జామ పండు, మామిడి పండు, అరటి పండు, విభూతి పండు వీటిలో సంబంధం లేనిది విభూతి పండు. టెలిఫోన్, కంప్యూటర్, టెలివిజన్ వీటిలో సంబంధం లేనిది టెలిఫోన్. పోస్ట్ కార్డ్, ఇన్లాండ్ లెటర్, సెల్ ఫోన్ కవర్ వీటిలో సంబంధం లేనిది సెల్ ఫోన్. పోస్టాఫీసు, పాఠశాల, కొరియర్ ఆఫీస్, టెలిఫోన్ కేంద్రం వీటిలో సంబంధం లేనిది పాఠశాల. ఆకాశవాణి, దూరదర్శన్, వార్తాపత్రికలు, బ్యాంకు వీటిలో సంబంధం లేనిది బ్యాంకు. అన్ని వికారాలని అధిగమించి ఏ చంచలత్వము లేక నెమ్మదిగా వ్యవహరించినట్లయితే చేసేది శాంతం. అంధకారము అనే పదానికి సరైన వ్యుత్పత్తి అర్థం లోకులను అందులుగా చేసేది. లోకమునకు జీవనాధారం అయినవాడు అనలుడు. విష్ణువు సరైన వ్యుత్పత్తి అర్థం పద్మం నాభి ఎందు కలవాడు. ఆకుపారంకు సరైన వ్యుత్పత్తి అర్థం కుతిష్టముగా అని దరి కలిగినది. తిది, వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అతిథి. శ్రేష్టమైన అవయవాలు కలది అంగన. క్రింది వానిలో సరికాని వ్యుత్పత్తి అర్థాన్ని గురించాలి. వ్యుత్పత్తి అర్థం కాబట్టి లోకానికి జీవనాధారమైన వాడు నీరు తప్పిది. మరి ఏమిటి మీరు కామెంట్ చేయండి. లోకులని అందులుగా చేసేది అంధకారం చీకటి. రెప్పపాటు లేని వారు అనిమిషులు. ప్రాణాలకు జీవనాధారమైన వాడు అనిలుడు వాయువు. క్రింది వానిలో వ్యుత్పత్తి అర్థాలకు సంబంధించి సరికాని జత. పొట్టతో పాకేది ఉరస్సు కాదు. ఆన్సర్ కామెంట్ చేయండి. మరణమును పొందింపనేది సుధ అమృతం. ఇలా జరిగిందని చెప్పేది తొల్లేటి కథ. క్రింది వానిలో వ్యుత్పత్తి అర్థాలకు సంబంధించి సరికానిది. ఊర్వి, విశాలమైనది, ఆకాశం. తప్పు. మీరు కామెంట్ చేయండి ఆన్సర్. కంఠీరావం, కంఠంలో ధ్వని కలిగినది సింహం. క్షమ, భారం వహించడంలో ఓర్పు గలది భూమి. క్రింది వానిలో సరికాని వ్యుత్పత్తి అర్థం ఖగం, ఆకాశంలో పోయేది పక్షం. తప్పు. ఆన్సర్ కామెంట్ చేయండి. కేశము, శిరస్సున ఉండేది వెంట్రుక. ఛాందసుడు, చందోరూపమైన వేదం చదివినవాడు బ్రాహ్మణుడు. నెక్స్ట్. క్రింది వాటిలో సరికాని వ్యుత్పత్తి అర్థం తార, దినచే నావికులు ధరింతురు వాలి భార్య. తప్పది. మీరు కామెంట్ చేయండి ఆన్సరు. దినకరుడు, దినాన్ని కలుగజేసేవాడు సూర్యుడు. ధరణి, సమస్తాన్ని మోయినది భూమి. నందనుడు, సంతోషాన్ని కలుగజేయవాడు కొడుకు. క్రింది వానిలో సరికాని వ్యుత్పత్తి అర్థం భూజము, భూమి నుండి పుట్టినది చెట్టు. కరెక్ట్. వారిజం, నీటి నుండి పుట్టినది పద్మం. కరెక్ట్. వారిజ గర్భుడు,
తప్పు ఇది. ఆన్సర్ కామెంట్ చేయండి. ఇటు వచ్చేసి శరది శరములకు నిధి సముద్రం కరెక్ట్. రొమ్ముతో పాకేది ఉరగము పాము కరెక్ట్. స్రవంతి అనేదానికి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. అంబుజనాథుడు పద్మం నాభి ఎందు కలవాడు విష్ణువు. అక్షరం నాశనం లేనిది పరబ్రహ్మం. ఆకుపారం అనేదానికి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. క్రింది వానిలో సరికానిది. అతిథి నియమాలు లేకుండా భోజనానికి ఇంటికి వచ్చేవాడు అగంతకుడు. క్ష్మపాలుడు భూమిని పాలించేవాడు రాజు. ఖగం ఆకాశంలో సంచరించేది పక్షి. ఆత్మజుడు అనే దానికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాటికి కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్, గురువు అజ్ఞానమిడి అంధకారాన్ని పోగొట్టేవాడు. జలపాతం నీటి నుండి పుట్టినది పద్మం. జలది అనేదానికి ఖచ్చితంగా ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. దశరథుని కుమారుడు రాముడు. పాంచస్యం వెడలపైన ముఖం గలది సింహం. భూసురులు భూమి మీద దేవతలు బ్రాహ్మణులు. మధురుత్తం అనేదానికి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి తెలిసిన వాళ్ళు. దూర్జటి భారమైన జడలు కలవాడు శివుడు. మౌక్తికం మృత్యుపు చిప్ప నుండి వెలువడినది ముత్యం. భృంగం అనేదానికి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. శైలం శిలలని తన యందు కలిగినది పర్వతం. ధర సమస్తాన్ని తనలో ధరించేది భూమి. హస్తి అనేదానికి కామెంట్ చేయండి. శరీరాన్ని నిలిపే వాయువు ప్రాణం. వడల చేత నానా వర్ణాలతో శరీరం కలది వ్యాంఘ్రం. ఎర్రని వర్ణం కలది రక్తం. జనుల చేత పూనబడేది ఏమిటో కామెంట్ అయితే చేయండి. ఒకే ఒక్క గోవు తిరిగి రాలేదు. వ్యతిరేక వాక్యాన్ని గుర్తించాలి. ఒకే ఒక్క గోవు తిరిగి వచ్చింది. రాత్రి తెల్లవారులు గోపుడు ఆరాటపడ్డాడు. రాత్రి తెల్లవారులు నందగోపుడు ఆరాటపడలేదు. వ్యతిరేక వాక్యం అన్నమాట. నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు. నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేయలేదు. కరెక్ట్. ఒక్క పలుకైనా నోట నుండి వెలువడలేదు. ఒక్క పలుకైనా ఆయన నోటు నుండి వెలువడింది. క్రింది వానిలో సరైన వరుస క్రమం. నాటు, కలుపు, నూర్పిడి, ధాన్యం. ఇక్కడ వచ్చేసి వడ్లు, మిల్లు, బియ్యం, బువ్వ, తాడు, బకెట్టు, బావి, నీరు అన్నీ కరెక్ట్ అన్నమాట. కాయ మీద మాను కడురమ్యమయ్యుండు. మాను మీద లతలు మలయంచుచుండు. లతల మీద లేళ్ళు నాట్యమాడు వీణ. పదములారు కలవు బంబరంబ కాదు. తొండముండు కాని దోమ కాదు. రెక్కలుండు కాని పక్షము కాని రాదు. ఈగ. గూటిలో ఉంటాము గువ్వలం కాము. చుట్టూ కాపలా ఉంటుంది కానీ రాజులం కాము. న్యాయ ధర్మాలు తెలిసిన న్యాయమూర్తులము కాను. మరి ఎవరిమి మేము? కళ్ళు. వడలి నిండా కన్నులుండు ఇంద్రుడు కాడు. కంఠమందు నలుపు కాడు శివుడు. పంబల బట్టి చంపు పకీంద్రుడు. మరి ఎవరు? నెమలి. సరైన వరుస క్రమం అంట. ముందు బస్ స్టాండ్కి వెళ్ళాలి, తర్వాత బస్సు ఎక్కాలి, తర్వాత టికెట్ తీసుకోవాలి, తర్వాత ప్రయాణం చేయాలి. నీరు, ఆవిరి, మేఘం, వర్షం కరెక్ట్. పునాది, గూడ, కప్పు, ఇల్లు కరెక్ట్. మోటార్ సైకిల్, మోటార్, లారీ అనేది తప్పు అన్నమాట. ఇక్కడ ఇది తప్పు. ఇది సరి కాని భిన్నమైన పదం అన్నమాట. ఇక్కడ చూడు, కట్టు, బొట్టు, గిట్టు, చెట్టు. ఇక్కడ గిట్టు కరెక్ట్. బ్రహ్మ, విష్ణువు, యాదర్శి, ఈశ్వరుడు, మహర్షి కరెక్ట్. పాలు, పెరుగు, నీరు, వెన్న, నీరు కరెక్ట్. ఇక్కడ వ్యుత్పత్తి అర్థాలను సరైన క్రమాన్ని అయితే జతపరచాలి. అంగన శ్రేష్టమైన అవయవాలు కలది. అమృతం మరణం పొంది పనిది. ఈశ్వరుడు స్వభావం చేత ఐశ్వర్యం కలిగినవాడు. కర్రీ తొండం కలది. గురువు అంధకారమనే అజ్ఞానాన్ని ఛేదించువాడు. చిత్రగీవం వర్ణాలతో కూడిన కంఠం కలది.
గరి కాలక్రమంలో స్వల్పమైపోయేది. తాపసుడు తపస్సు చేసేవాడు. దేహుడు దేహం కలవాడు. పతివ్రత పతిని చేవించటమే నియమంగా కలది. పక్షి పక్షాలు కలది. పవనజుడు వాయువునకు పుట్టినవాడు. పార్వతి హిమవంతుడని పార్వతరాజు కూతురు. పుత్రుడు పున్నమ నరకం నుండి కాపాడేవాడు. పురంధరి గృహాన్ని ధరించేది. భవాని శివుని భార్య. మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు. ముని మౌనం దాల్చి ఉండేవాడు. మూషికం అన్నాదులను దొంగలించేది. మోక్షం జీవుని పాశం నుండి విడిపించేది. వనజం వనంలో పుట్టినది. పద్మం సన్యాసి సర్వము న్యాసం చేసినవాడు. సముద్రం చందోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది. శివుడు అనే దానికి వ్యుత్పత్తి అర్థం ఏమిటో కామెంట్ చేయండి. ఈ వాక్యంలో వాజజాప్తుడు అనగా పద్మములకు ఆప్తుడు సూర్యుడు. చిటారి కొమ్మన మిఠాయి పొట్లం తేనె పట్టు. విహాగము అనగా ఆకాశంలో పోవునది. ధరకు సరైన వ్యుత్పత్తి అర్థం సమస్తమును ధరించేది. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డల రత్న మాణిక్యాలు, పనసపండు. ఇవి వచ్చినాయి, రెండు వచ్చినాయి, అడ్జస్ట్ అవ్వండి. పాకాల చెరువులో 10 గుంజులు, ఊపితే ఊగతాయి పీకితే రావు చేతివేళ్ళు. కంఠీరావం కంఠంలో ధ్వని కలది. పాకాల చెరువులోని 10 గుంజులు ఊపితే ఊగతాయి పీకితే రావు చేతివేళ్ళు. ఆద్రి నది మహిజ లతి కావాలి. వాక్యంలో మహిజము అనగా భూమి నుంచి పుట్టినది చెట్టు. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు. కన్ను రెప్పలు అనిమిషులు అనగా రెప్పపాటు లేనివారు. తండ్రి గరగర, తల్లి పిచ్చి పిచ్చి, బిడ్డల రత్న మాణిక్యాలు, పనసపండు. చూశారు కదా, ఈ వీడియోలో వచ్చేసి పొడుపు కథలు మరియు వ్యుత్పత్తి అర్థాలు. ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.